డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సినిమా చరిత్రలోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించేలా ఆయన తీసిన శివ సినిమా అప్పట్లో సెన్సేషన్ అయింది. సినిమా అంటే ఇది, డైరెక్టర్ అంటే ఇతను అనిపించేంత పేరును రామ్ గోపాల్ వర్మ సొంతం చేసింది. ఆ తర్వాత ఆయన పట్టుకున్న మెగాఫోన్ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఏకంగా భారతదేశం మొత్తానికి ఆయన పేరును మార్మోగించింది. ఇటీవల కాలంలో ఆ ఫోర్స్ కాస్తంత తగ్గించిన రామ్ గోపాల్ వర్మ తన మనసు చెప్పిన రీతిలో కొన్ని పొలిటికల్ సినిమాలు కూడా తీసేసి వైసీపీ చేత శభాష్ అనిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేత చివాట్లు తిన్నారు. ఎవరేమనుకున్నా సరే నా నడక ఇదే అంటూ తీసి పారేసి తాపీగా కాఫీ సిప్ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ మెగా డైరెక్టర్ తాజాగా ఓ సరికొత్త సర్వేయర్ గా కూడా మారిపోయారు. తన స్టైల్లో ఓ ఎగ్జిట్ పోల్ ను కూడా జనంలోకి వదిలేశారు. ఇంతకీ ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఏం చెప్పింది? దేశవ్యాప్తంగా ఎన్నో మీడియా సంస్థలు తమ తమ సర్వేల మేరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధాని కానున్నారని కుండబద్దలు కొట్టాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో కూడా తమ అంచనాలను స్పష్టంగా చెప్పగలిగాయి. అయితే ఏపీ విషయంలో మాత్రం సగం ఎగ్జిట్ పోల్స్ కూటమిదే అధికారమని కుండబద్దలు కొడితే, మరికొన్ని పోల్స్ మాత్రం ఏపీలోని ప్రతి ఇంట్లో మళ్లీ ఫ్యాన్ గిర్రును తిరగనుందంటూ తేల్చిపారేశాయి. తమ తమ సర్వేల మేరకు ఆ పార్టీలకు ఇన్ని సీట్లు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు అంటూ గుక్క తిప్పుకోకుండా లెక్కలు చెప్పేశాయి. అయితే వీరందరికీ భిన్నంగా ఎంతో వెరైటీగా రామ్ గోపాల్ వర్మ ఎగ్జిట్ పోల్ మాత్రం జగన్ అన్నయ్యే సీఎం అవుతాడు, లేదంటే చంద్రబాబు అయినా సీఎం అవుతాడు అంటూ తెగేసి చెప్పేశారు. అంతేకాదు, 0 నుంచి 175 ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి రావచ్చు, అదే ప్రకారంగా 0తో మొదలుపెట్టి 175 సీట్లు తెలుగుదేశంకు రావచ్చు అంటూ ఎవరో పెట్టిన ఓ ట్వీట్ను రామ్ గోపాల్ వర్మ రీట్వీట్ చేసేశారు. సేమ్ టు సేమ్ ఏపీలో ఎంపీ సీట్ల విషయంలో కూడా ఆ నెటిజన్ చేసిన ట్వీట్ కాస్తంత వ్యంగ్యంగానే ఉంది. 0 నుంచి 25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయి, లేదంటే 0 to 25 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ రీట్వీట్ చూసిన జనాలు ఇది ఎగ్జిట్ పోలా, లేదంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మీద ఆర్జీవి తనదైన శైలిలో వేసిన సెటైరా అన్న ఆలోచనలో మునిగిపోయారు. అటు రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ రీట్వీట్ ను చూసిన నెటిజన్లు కొందరు చిరాకు పడ్డారు, కొందరు నవ్వేసుకున్నారు, మరికొందరు మాత్రం భలే చెప్పారు రామ్ గోపాల్ వర్మజీ అంటూ కామెంట్ చేశారు. వీరందరినీ పక్కన పెడితే మరికొందరు మాత్రం వీడిని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేకండ్రా అంటూ చిలిపి కామెంట్లు చేశారు. మరికొందరేమో అరే ఆర్జీవి అన్న భలే జోకేశారే, దీనికి మేము ఇప్పుడు నవ్వాలా అంటూ రిప్లై ఇచ్చారు. ఏమైనా రామ్ గోపాల్ వర్మ సారు ఏం చేసినా అది సెన్సేషనే అనేందుకు ఆయన చేసిన ఈ రీట్వీటే ఓ తాజా తార్కాణం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.